వేళ్ళు చేసి ఉన్నారు. అనేక మంది బాప్తిజం తీసుకున్నారు, అనేక మంది రక్షణ పొందుకున్నారు, అనేక ఆశీర్వాదాలు పరిశుద్ధాత్ముడు చేశారు. సంఘము ఒక వ్యక్తిది కాదు. సంఘము అంటే బిల్డింగు కాదు. సంఘము అంటే ఈ లోకానికి సంబంధించింది కాదు. సంఘము యేసు క్రీస్తు రక్తము ద్వారా కొనబడింది, కడగబడింది, విమోచించబడింది, ప్రత్యేకించబడింది. సంఘము అంటే ఎక్లీషియా, ప్రియమైనటువంటి సంఘమ పిలువబడింది. ఈ 18 సంవత్సరాలు అనేక మంది యొక్క కన్నీటి ప్రార్థన ఉన్నది. సేవకులు యొక్క కన్నీటి ప్రార్థన, అమ్మగారి యొక్క కన్నీటి ప్రార్థన, ఇండియా దేశంలో ఉన్నటువంటి షడ్రకయ్య గారి యొక్క అక్కడ కుటుంబ సంఘ ప్రార్థన, అనేక సంఘాల సేవకుల విశ్వాసుల కన్నీటి ప్రార్థన మనుషులకు కనిపించదు. కష్టము, ఎన్ని సమస్యల నుండి సంఘము విడిపించబడిందో ఎవ్వరికీ తెలియదు. ఈరోజు మీకు అందరికీ ఏం కనిపిస్తుంది అంటే బ్రహ్మాండమైన బిల్డింగు కనిపిస్తుంది, క్వైర్ డ్రెస్ బాగుంది, సేవకుల డ్రెస్ బాగుంది, ఇక్కడంతా కూడా ఆర్భాటం, వీడియో, మ్యూజిక్ అంతా బాగుంది, చూడటానికి బాగుంది. భోజనం కూడా మంచిగా సిద్ధపరిచారు. దూర ప్రాంతాల నుంచి మీరందరూ బస్సుల మీద వచ్చారు. కనిపిస్తుంది తాత్కాలికం. కనిపించని కష్టము, కన్నీరు, బాధ, శ్రమ, వాటన్నిటికీ బహుమానము పరలోకంలో యేసయ్య ఇస్తాడు. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను. బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ సూన్, బ్లెస్డ్ ఈజ్ హీ హూ కీప్స్ ద వర్డ్స్ ఆఫ్ ద ప్రొఫెసీ ఇన్ దిస్ బుక్. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను. ప్రకటన గ్రంథం 22:7 ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రకటన 22:12 వాని క్రియ చొప్పున వానికి జీతాన్ని నేను సిద్ధపరిచి ఉన్నాను. మీరు పడిన కష్టానికి, మీరు చేసిన సేవకు, మీరు ఇచ్చిన కానుకకు బహుమానాన్ని యేసయ్య సిద్ధపరిచి తిరిగి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఇస్తారు. ప్రేమైనటువంటి సంఘమా, అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు నీలో నాలో చేయాలనుకున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఆగిపోకూడదు, సాగిపోవాలి. ప్రేమలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి, అభిషేకములో ఎదగాలి. కనిపించేవన్నీ కూడా తాత్కాలికమే. కనిపించనివి 4 ఉన్నాయి. ప్రేమ, తండ్రి ప్రేమలో ఎదగాలి. ప్రేమైనటువంటి విశ్వాసులారా, విశ్వాసములో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి, అభిషేకములో ఎదగాలి. ఈ 4 విషయాల్లో ఎదగటానికే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తారు. ప్రతి విశ్వాసికి, సంఘ నాయకులకు, కాపరులకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. కారణం, సంఘము మనిషిది కాదు. ఈ బిల్డింగ్ ఈ దేశంలో దేవుడిచ్చిన కృప. ఆలోచన చేయండి. ఈ బిల్డింగ్ తాత్కాలికమే. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగ్ కూడా కూల్చేస్తారు. ఇక బిల్డింగ్ ఉండదు. భారతదేశంలో శ్రమలు రాబోతున్నాయి. ఇక్కడ మనకు అసలు అలాంటి శ్రమలే లేవు. యేసయ్య మహాకృప. ఆలోచన చేయండి. భారతదేశంలో ఆదివారం సెలవు తీసేయబోతున్నారు. అయినప్పటికీ వచ్చే నష్టమేం లేదు. సంఘానికి వచ్చే నష్టమేం లేదు. ప్రధానమంత్రి ఎవరైనా, ఈ లోకంలో ఎవరు అధికారమైనా, ఈ దేశంలో రాజు ఎవరైనా మనకేమైనా నష్టం కలుగుతుందా? లేదు. సంఘానికి ఈ భూలోకములో సాతానుడు ఆటంకాలు ఎన్ని తీసుకొని వచ్చినా సంఘానికి అంతము లేదు. జీసస్ లవ్స్ ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఈ క్షణము నుండి దినదినము యేసయ్య నామములో, విశ్వాసములో, ప్రేమలో, జ్ఞానములో, అభిషేకములో వృద్ధి చెందునుగాక. అన్ని ఎమిరేట్స్కు విస్తరించునుగాక. అనేక దేశాలకు విస్తరించునుగాక. ఆఫ్రికా ఖండానికి వచ్చునుగాక. అనేక ఖండాలలో సంఘ అభివృద్ధి చెందునుగాక అని ఆశీర్వదిస్తూ, శుభములు పలుకుతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సరే, ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం.